ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళు. అమ్మ ఉంటుందా అనే డౌట్. తను కాలేజ్కి వెళ్ళుంటుంది. కాలేజ్కి వెళ్ళుంటే ఫోన్ చేసి రమ్మని చెప్పు. మీ అమ్మకి ఫోన్ చేసి రమ్మని చెప్పు. ఇక మీదట మీరెవ్వరూ కష్టపడకూడదు. వెళ్ళు బంగారీ. మ్, హలో. యా. ఇంద్రాణి, అమ్మ ఎక్కడా? అక్కడ. బంగారి, నువ్వేంటి ఈ టైంలో? అమ్మా, నువ్వు వెళ్ళి దాకో అమ్మా. ఏమైంది బంగారి? అమ్మా, ఝాన్సీ అమ్మ వచ్చారమ్మా. అమ్మనా? గడప దగ్గరే ఉన్నారమ్మా. ఏయ్, ఏం చెప్తున్నావు? ముందుగా ఎందుకు చెప్పలేదే? ఆవిడిక్కడికి తీసుకొస్తున్నట్టు నాకు తెలీదమ్మా. అయ్యో. అయ్యో అక్క, అమ్మని చూస్తే ఎంత పెద్ద ఇబ్బంది. అమ్మా, నువ్వు లోపలికి వెళ్ళిపోమా. తను నువ్వెందుకు ఈరోజు కాలేజ్కి వెళ్ళలేదు? ఝాన్సీ అమ్మ మనల్ని అందరినీ ఆవిడ ఇంట్లోనే ఉండమంటున్నారు. నాకు వద్దని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేద్దామక్క? అదే తను నాకు అర్థం కావట్లేదు. కానీ ఆవిడ ఖచ్చితంగా కన్విన్స్ అవ్వరు. వద్దు అని చెప్పేయక్క. లేదు, తను మనం అక్కడికి వెళ్ళలేదు అంటే ఆవిడ చాలా బాధపడతారు. కావాలంటే మనం ఒకటి చేద్దాం. ఏంటది? అమ్మని ఇక్కడే ఉంచుదాము. అమ్మా, ఇంద్రాణిని తనుని నేను అక్కడికి తీసుకుని వెళ్తాను. నువ్విక్కడ ఒక్కదానివి, పర్వాలేదా? పర్వాలేదు బంగారి. ఆ, ఉమ్. ఏంటి ఇవిడ గుమ్మం దగ్గరే నుంచున్నారు? బంగారి, ఏంటి ఝాన్సీ అమ్మ గుమ్మం బయట నుంచున్నారు? అదే ఆంటీ సమస్య. కుటుంబం మొత్తాన్ని తీసుకుని ఝాన్సీ అమ్మ ఆవిడ అవుట్ హౌస్కి తీసుకెళ్తున్నారు. మరిప్పుడు ఏం చేయబోతున్నావు బంగారి? రండి. ఏంటమ్మా, బంగారీ అంతా చెప్పింది కదా. రండి బయలుదేరదాం. తను ఆ, ఏంటి ఝాన్సమ్మా? ఇంద్రాణి. అక్క నా దగ్గర ఉంటే మీకు కష్టంగా ఉంది కదా? అవును. ఇక మీదట మీ అక్క మీరు అంతా ఒకే చోటు ఉంటారు. మీరేంటమ్మా ఇంకా ఆలోచిస్తున్నారు? అది ఏం లేదు, ఏం లేదు. ఏంటి బంగారి, నువ్వేం చెప్పలేదా? అదే ఇప్పుడే చెప్దామని వచ్చానమ్మా. విషయం ఏంటంటే అమ్మా, ఝాన్సీ అమ్మ మనల్ని వాళ్ళ అవుట్ హౌస్కి రమ్మంటున్నారు. మనం అక్కడే ఉండాలంట. ఇది నీకు బాగా ఇష్టమా? ఏంటి లోపల నుంచేవో సౌండ్లు? వేరే ఏం లేదమ్మా, పిల్లి. ఇంటి పక్కనే పిల్లులుంటాయి. ఫోటో ఫోటో. ఏమైంది బంగారి? ఏం లేదమ్మా, మీరు ఇంత దూరం వచ్చారు, మిమ్మల్ని కనీసం కూర్చోమనలేదు, తినడానికి ఏమైనా కావాలని కూడా అడగలేదు. అదే అడగాలని. నాకు అలాంటివేం వద్దు బంగారి, మనం ఇప్పుడు ఎలాగో బయలుదేరుతున్నాం కదా. చిన్న ఇల్లే అయినప్పటికీ శుభ్రంగా ఉంచుకున్నారమ్మా మీరు. అమ్మకి ఇల్లు నీట్గా ఉంటేనే ఇష్టం. సో గుడ్. ఇంకేంటి అందరూ అలాగే చూస్తూ ఉన్నారు? త్వరగా ప్యాక్ చేసుకుంటే మనం బయలుదేరదాం.
అలా కాదు ఝాన్సీ అమ్మ, మేము ఇక్కడుంటేనే మాకు బాగుంటుంది. ఇదే కదా మేము ఉండే చోటు, మాకిక్కడే అలవాటైపోయింది. ఇక్కడున్న వాళ్ళని వదిలేసి మేమెలా అక్కడికి? ఏంటమ్మా మీరు? నేను మిమ్మల్ని నా కుటుంబంలో ఒకరు అనుకుంటున్నాను. మీరలా అనుకోవడం లేదా? అయ్యయ్యో, అలాంటిది ఏమీ లేదు. నాకు బంగారి ఎంతో సాయం చేసిందమ్మా. తనకి నేను ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను. ఆ అవకాశాన్ని నా నుంచి మీరు దూరం చేయకండి. అలా అని కాదండి. మీరు కష్టపడితే నేను తట్టుకోలేనమ్మా. మీకంటూ అక్కడ ఒక అవుట్ హౌస్ ఉంది. మీరక్కడే సౌకర్యంగా ఉండొచ్చు. అక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది రాదు. ఎవరూ మిమ్మల్ని ఏమీ అనరు. ప్లీజ్. అయ్యో, ఏంటమ్మా మీరు మాకన్నా పెద్దవారు. మీరు ప్లీజ్ అని అనటం ఏంటమ్మా? అయితే బయలుదేరండి మరి. సరే. బంగారి, అమ్మ ఒప్పేసుకుంది. బయలుదేరదామా? త్వరగా కానివ్వండి, అన్ని ప్యాక్ చేయండి. సరే అమ్మా. ఝాన్సీ అమ్మా, ఉమ్, నేను ఇంటి ఓనర్కి ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తాను. చేసేసి. బంగారు, అమ్మా. మేమందరం కారులో కూర్చుంటాం. వెళ్దామా? పదండి. రండమ్మా, రండి. రాయింద్రాణి. అక్క అన్ని సర్దేశారు కదా? అయిపోయింది సరే, అయితే మేడం. బయలుదేరదాం. అలాగే మేడం. పదండి. అమ్మా రండి. ఇక నుంచి ఇదే మీ ఇల్లు. ఇక్కడ మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. మీకంటూ ఎవ్వరూ లేరని ఎప్పుడూ అనుకోకండి. ఇక నుంచి మీ కుటుంబం చాలా పెద్దది.